హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. సో మనం రోజు చాలా సినిమాలు చూస్తామండి. సో దాంతోపాటు కాలగమనంలో కలిసిపోతాయి అంటూ ఉంటారు కదా. సో అదే టైటిల్గా పెట్టుకొని ఒక డిఫరెంట్ దీంతో కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చింది మూవీ టీమ్ కాలగమనం. సో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అంటే దీనిలో ఏమైనా జనరేషన్స్ చూపిస్తారా, లేకపోతే సంథింగ్ డిఫరెంట్ ఏమిటి అనేది అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో కానీ పాప పొద్దు నుంచి ఇంటర్వ్యూలు చేసి చేసి డల్గా ఉన్నారు. సో అది చెప్పట్లేదు ఫస్ట్ థింగ్. సో కొంచెం ఫన్నీగా వెళ్దాము, అందరిలాగా రొటీన్గా కాకుండా. సో చెప్పండి, కాలగమనం అంటే డెఫినెట్గా జనరేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, కొత్త యాక్టర్స్ వస్తుంటారు, పాత యాక్టర్స్ వెళ్ళిపోతూ ఉంటారు, ఇట్లా చాలా చాలా ఉంటాయి. సో కాలగమనం అనే టైటిల్ పెట్టడానికి ఇస్ ద మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు సార్? మెయిన్ కాలగమనం రీజన్ ఓకే, మీరు అన్నారు కదా మేడం, చూడు రాగానే ఫస్ట్ కాలగమనంలో కొన్ని కలిసిపోతూ ఉంటాయి అలాగా అని చెప్పేసి. అలాగే కాలగమనంలో మంచి చెడు అన్నీ కలిసిపోతూ ఉంటే ఈ క్రమంలో కాలంతో పాటు జర్నీ చేయడం మనకి తప్పనిసరి పరిస్థితి కదా మేడం. సో కాలగమనంలో కలిసిపోయినటువంటి మంచి అయినా చెడైనా, మనం చేసిన గాయాలైనా, ఉన్న స్వీట్ మెమరీస్ అయినా, ఏదైనా కూడా మనం మర్చిపోయి ముందుకెళ్తూ ఉంటాం. కానీ కొన్ని మర్చిపోలేని సంఘటనలు ఉంటాయి మేడం, కొన్ని మర్చిపోవాల్సిన సంఘటనలు కూడా ఉంటాయి కదా మేడం. సో అలాగా మారుతున్న ఈ కాలగమనంలో మనుషులు విలువలు అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, చిన్న వేరియేషన్తో ఉంటుంది మేడం. అంటే ప్రేమ అభిమానులు ఎలా ఉన్నాయి, ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనే దాని మీద ఈ కాన్సెప్ట్ ఉంటుంది మేడం. అంటే కాలగమనంలో కలిసిపోయినటువంటి ఒక ప్యూర్ ప్రేమ కథ ఇందులో కనిపించింది మేడం. ఎస్. సో యాక్చువల్గా టీం వాళ్ళకి నాకు ఒక చిన్న కనెక్షన్ ఉందండి. అంటే నేను సినిమాలు ఏం చేయలేదు, మీరు భయపడద్దు ఎస్పెషల్లీ. సో విషయం ఏంటంటే అందరూ విజయవాడ వాళ్ళు, నేను కూడా విజయవాడ అమ్మాయిని. సో కొంచెం మేము కూడా విజయవాడ అమ్మాయిని. సో హ్యాపీగా విజయవాడ అనగానే మంచి స్టోరీస్, యాక్షన్ స్టోరీస్ తీయొచ్చు, మంచి యాక్షన్ ఇది తీయొచ్చు. బట్ ఎందుకని ఇలాంటి స్టోరీ తీసుకున్నారు? అండ్ అందరు విజయవాడ టీము, మరి ఒంగోలు అబ్బాయి హీరో అంటున్నారు. ఏంటి హీరో గారు చెప్పండి మీరు, ఈ విజయవాడ టీంలోకి ఒంగోలు అబ్బాయి ఎలా జాయిన్ అయ్యాడు? ఒంగోలు గీత డైరెక్టర్ గారు వాళ్ళండి. సో అంటే డైరెక్టర్ గారు ఏమైనా రిలేటివా అండి? రిలేటివ్ ఏం కాదండి, ఇప్పుడు రిలేటివ్ అనుకున్నాం, అయిపోయాం. బ్రదర్ బాండింగ్ అయిపోయింది. యాక్చువల్గా మాకు ఇంతకుముందు పరిచయం ఉంది, ఒక 4 years నుంచి పరిచయం ఉంది. ఈ స్టోరీ డిస్కషన్ అయిన తర్వాత అన్నయ్య తమ్ముడు ఇలా ఉండాలి క్యారెక్టర్ అనుకున్నాడు. అట్ ద సేమ్ టైం నా హెయిర్ స్టైలు, గడ్డం ఇదంతా అలాగ ఉండటం వల్ల ఆయనకి పర్ఫెక్ట్ అనుకున్నాను. నన్ను కలిసి తమ్ముడు ఇలా చేయగలవు అన్నాడు, చేద్దామని అన్నాను. అలా ఒక బాండింగ్ ఉంది కాబట్టి ట్రావెల్ అలా అయిపోయింది. అంటే ఒంగోలు నుంచి యాక్చువల్గా అప్పుడు ఆయనకు నాది ఒంగోలు అని కూడా తెలియదు, నేను హైదరాబాద్లో ఉన్నాను, ఇండస్ట్రీ కోసం హైదరాబాద్లో ఉన్నాను. అలాగే వచ్చింది. అంటే మన స్టోరీకి తగ్గట్టుగా ఒక మాస్ లుక్, ఒక మొరటోడు అంటారు కదా మేడం, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్కే కావాలి. ప్లస్ సేమ్ టైం లుక్ అలాగ ఉంది, సేమ్ టైం యాక్టింగ్ కూడా అతన్ని నేను చాలా ప్రీవియస్ వీడియోస్ కొన్ని ఉన్నాయండి, అవన్నీ నేను చూసిన దాని మీద నేను అనుకున్న క్యారెక్టర్కే, నా మైండ్లో ఉన్న దానికి తను బాగా సెట్ అవుతాడు అని చెప్పేసి అనుకుని మేడం తనని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే. తిరుగు గారు చెప్పండి, విజయవాడలో మొత్తం అంతా హల్చల్ చేస్తూ ఉంటారు, అన్ని ప్రమోషన్స్, షార్ట్స్, గణపతి ఉత్సవాలు అని చెప్పి అసలు మీరు తిరిగిన సందు చేయని హడావుడి ఉండదు, మొత్తం బ్యాచ్తో తిరుగుతుంటారు. సో పోస్టర్లో మొత్తం విజయవాడ అని చెప్పి విజయవాడ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కనిపిస్తున్నారు. సో మీ క్యారెక్టర్ ఎట్లుంటుంది ఏంటండి దీనిలో? నేను అంటే ఎప్పుడు తిరుగు న్యాచురల్ కామెడీ స్టార్ అంటే కామెడీలే ఉంటాయి కదా, అలా కాకుండా సార్ నన్ను ఒక ఎమోషనల్ క్యారెక్టర్లో చూపించారు దీనిలో. అంటే ఒక హీరోయిన్కి బాబాయ్ అనమాట. ఒక కుటుంబంలో పెద్దగా వెళ్ళి వాళ్ళకి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఒక ఎమోషనల్ క్యారెక్టర్. కానీ సినిమా మాత్రం మామూలుగా ఉండదు. హీరోయిన్ కానీ తర్వాత వీళ్ళు ఇద్దరు హీరోలు దానిలో చాలా పోటీ పడి నటించారు, మామూలుగా ఉండదు సినిమా. అసలు ఎక్కడ కూడా ఏంటి ఏదో పెద్ద ప్యాడింగ్ లేదు, అలాగా అసలు ఎవ్వరు అనుకోరు. అసలు ఏదో కొత్తగా చూస్తున్నట్టు ఉంది, ఇది యాక్టింగ్ తక్కువ ఉన్నట్టుంది, అసలు ఎక్కడ ఉంది. ఎందుకంటే సారు ఫస్ట్ నుంచి టిక్టాక్ అప్పటి నుంచి మా ఫ్రెండ్, స్నేహితుడు. ఇక అలా కలిసి తర్వాత కొన్ని షార్ట్ ఫిలిం చేసాం. సారు మంచి షార్ట్ ఫిలిమ్స్లో మంచి అవార్డులు కూడా తీసుకున్నారు. కానీ ఆయన ఒక్క నిమిషం రీల్ తీసినా కూడా అందరు నేర్పించగలరు. అలాంటి ఆయన ఒక 2 గంటల సినిమాలో ఇక ఏ రేంజ్లో తీసుంటాడో ఇంకా మీరే ఊహించుకోవచ్చు. సినిమా అయితే మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. ఈ సినిమా తర్వాత కనీసం ఒక 35-40 మందికి ఒక లైఫ్ వస్తుంది ఈ సినిమా ద్వారా, అంత బాగుంటుంది సినిమా. అంటే ఇక్కడ సినిమాలో మేడం చాలామంది అందరూ కొత్త వాళ్ళే కదా, ఎవరో ఫేమస్ యాక్టర్స్ ఎవరో లేరు కదా అని చెప్పేసి మీరు ఎంత ధైర్యంతో ఎలా తీశారని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటున్నారు. మేము ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా. కానీ ఇక్కడ వన్స్ పోస్టర్ల మీద చూసినప్పుడు, ట్రైలర్ బయటకు చూసినప్పుడు కొత్త వాళ్ళు అనేది అనిపించింది మేడం.
వన్స్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మనుషులు చూడరు మేడం, క్యారెక్టర్ల వరకే చూస్తారు. అట్లా ఆ క్యారెక్టర్లు ప్రతి ఒక్కరూ ప్రాణం పోశారు. క్యారెక్టర్లు కనిపిస్తే తప్ప అక్కడ కొత్తోళ్ళ పాతోళ్ళ అనేది కనిపించదు మేడం. సో పాయింట్ కరెక్టే, అంటే కొత్తోళ్ళ పాతోళ్ళ కనిపించేది ఇదంతా. సో అంటే ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకోకుండా జనరల్గా ఇప్పుడు ప్రొడ్యూసర్సే, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్సే తెలుగులో సినిమాలు అంటే మార్కెట్ వీళ్ళకి ఇంత ఉంది, బిఫోర్ మార్కెట్ ఇంత ఉంది, ఈ సినిమా ఇంత మార్కెట్ చేసింది, సో నెక్స్ట్ సినిమా మీద వీళ్ళ మీద ఇంత ఇన్వెస్ట్ చేయొచ్చు. సో లేదు అంటే కనుక నాకు మూవీ అంటే ప్యాషన్, నా డబ్బులు వదిలేసుకున్నా పర్లేదు, నేను ఒక మూవీ తీయాలి అనుకున్న వాళ్ళే దీనిలోకి రిస్క్ చేస్తారు. సో మీరు కూడా ఇప్పుడు మీరు పెట్టిన ప్రతి రూపాయి కూడా నో గ్యారంటీ అనే చెప్పాలి, ఎందుకంటే సినిమా వెళ్ళాలి, రీచ్ రావాలి. సో అందరు న్యూ యాక్టర్స్ వీళ్ళందరూ. సో ఇంత రిస్క్ తీసుకోవడానికి ఏదైనా ఒక బలమైన కారణం ఉందా? అంటే ఇప్పుడు ఒక ల్యాండ్ కొంటేనో ఒక బిజినెస్ పెడితే ఒక మినిమం గ్యారంటీ, అంటే అది కూడా సక్సెస్ అయిద్దని లేదు, బట్ ఒక 50% ఒక ఎస్టిమేషన్ అనేది ఉంటుంది. సినిమా ఫీల్డ్, క్రియేటివిటీ ఫీల్డ్కి వచ్చేటప్పటికి అలాంటి ఎస్టిమేషన్స్ ఏమీ లేకుండా ప్యూర్ లవ్తోనే, ఆ సినిమా మీద లవ్తోనే ఒక రూపాయి పెట్టడం అనేది జరుగుతుంది ఏ ప్రొడ్యూసర్ అయినా. సో మీరు రిస్క్ చేయడానికి ఎనీ రీజన్స్? రీజన్ ఏం లేదు మేడం, మీరు అన్నట్టు ప్యాషన్ అండి, పర్టికులర్గా రీజన్ ఏం లేదు, ఉన్న ప్యాషన్ తోటి. సో సినిమాలు చూడటం, కథలు రాయడం కూడా ఫస్ట్ నుంచి నాకు చిన్నప్పుడు స్కూల్ డేస్ నుంచి కూడా బాగా అలవాటు మేడం. సో దానివల్ల నేను కొంచెం ఎక్కువ ఇన్స్పైర్ అయ్యింది కూడా. కొన్ని కథలు చూస్తూ ఉన్నప్పుడు అనిపించేది ఇది ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా ఉంది. కొన్ని మంచి మూవీ చూసినప్పుడు కూడా నెక్స్ట్ ఏం జరుగుద్ది, ఈ క్యారెక్టర్ ఏం మాట్లాడుద్ది, నెక్స్ట్ సీన్ ఏం జరుగుద్ది అనేది కొంచెం మన మైండ్కి వస్తూ ఉంటాయి కదా. అట్లా సినిమాని ముందుగానే క్యాచ్ చేయడం, ఇట్లా ఇదంతా నాకు ఎక్కువ ఇది ఉండేది, బాగా థాట్ ఎక్కువ ఆలోచిస్తూ ఉండేది. ప్లస్ కథలు రాయడం బాగా అలవాటు ఫస్ట్ నుంచి కూడా. అంటే మనం కూడా ఒక మంచి కథ రాసుకొని సినిమా ఎందుకు తీయకూడదు, ప్రజల్లోకి ఒక మంచి కథని, ఒక స్టోరీని ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి అట్లా బలంగా అనుకొని నేను ఆ కథ కూడా ఎట్లా ఉండాలంటే ఏదో ఒక ఊహించేసుకొని ఒక కథ రాసేసుకొని మన జనంలో తీసుకెళ్ళి సినిమా తీసేద్దాం అడావుడిగా అనేది నాకు లేదు మేడం. సమాజంలో జరుగుతున్నాయి, మన కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలు, పరిస్థితులు, ప్రభావాలు ఇవన్నీ చూసుకుంటూ వచ్చినప్పుడు మనసు కొన్ని నాటి కలిసి వేస్తూ ఉంటుంది. సో వీటన్నిటిని చూసి నేను చూసుకుంటా, వినుకుంటా వాటి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ కథ రాసుకున్నాను మేడం. నేను యాక్చువల్గా ఈ కథలో రియాలిటీ 90% ఉంటుంది మేడం. ఎక్కడన్నా కల్పితం లాగుంటే ఒక 10% ఉంటుంది, రియాలిటీ ఉంటుంది మెయిన్. సో ఈ కథ ఎలా అంటే మన ఫ్యామిలీలో ఇలాగే జరిగింది కదా, మన బంధాలు ఇలాగే ఉన్నాయి కదా, మన రిలేటివ్స్ ఇలాగే ఉన్నాయి కదా, మన పక్క వీధిలో ప్రేమ జంట కూడా ఇలా జరిగింది కదా. ఇట్లా మిమ్మల్ని సినిమాలో ఉంచదు, మీ ఊర్లో ఉంచుద్ది, మన విలేజ్లో ఉంచుద్ది, మన ప్రాంతంలో ఇట్లా ఉంటాయండి క్యారెక్టర్లో ఆ స్టోరీ కూడా. సో ఖచ్చితంగా ఆ స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయి ఓన్ చేసుకునే పరిస్థితిలో స్టోరీ ఉంటుంది మేడం. అంత బలంగా స్టోరీ నేను తీసుకున్నాను. ఇది ప్రజలు ఆదరిస్తారని నాకు నమ్మకం ఉండటం వల్ల డబ్బులు వస్తాయా రాదనేది పక్కన పెడితే మేడం, నిజం చెప్పాలంటే నా కష్టం అంతా నేను నా మ్యారేజ్ ముందు నుంచి కష్టం అంతా తీసుకొచ్చి ఇందులోనే పెట్టా, మూవీలోనే పెట్టా. ఏం కంప్లీట్ నీళ్ళు జీరో ఏమీ లేకుండా మొత్తం అన్ని అమ్మేసుకుని మధ్య పెట్టా. అంటే డబ్బులు నా దీని మీద వస్తే సంపాదిద్దామని కాదు మేడం, ఇక అదొక పిచ్చి మేడం. మంచి సినిమా తీసాను, ప్రజల్లో తీసుకెళ్ళాను, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని ఒక నా పిచ్చితో ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు. కానీ ప్రేక్షకులు ఆదరించి ఒక మంచి మూవీ తీశారంటే నాకు మనసుకే హ్యాపీ అండి. సో మీరు చెప్పండి, విజయవాడ స్టోరీ అన్నారు, ఇద్దరు హీరోలు. సో యాజ్ యూజువల్ అమ్మాయి కోసం కొట్టుకుంటారా, ఇంకేమన్నా దీని గురించి కొట్టుకునేది ఉందా? ఏమన్నా ప్లాట్ చెప్తారా మాకు? 17వ తారీఖు వరకు ఆగితే అయిపోతుంది. సో అప్పటి వరకు అంటే అది ఎట్లయినా చూస్తాం కదా, బట్ మీరు చెప్పాలి కదా. జనరల్గా అమ్మాయి అనేపాటికి నేను పోస్టర్లో చూశాను, నాకు అనిపించింది ఒక అమ్మాయి ఒక అబ్బాయి, సో ఒక బ్లడ్తో కనిపించారు. యాజ్ యూజువల్ జనరల్గా ఒక ఇద్దరు హీరోస్ ఇట్లా ఇద్దరు ఉన్నారనగానే జనరల్గా ఒక అమ్మాయి గురించి అయినా, లేదు అంటే ఒక సీట్ గురించి, పాలిటిక్స్ అయితే కనుక ఒక పొజిషన్ గురించి గొడవలు ఉంటాయి. సో ఇది కూడా లవ్ స్టోరీ అంటున్నారు కాబట్టి. ఓకే, అంటే ఈ పోస్టర్ చూసి మీరు అనలైజ్ చేశారు, వెనక పోస్టర్ చూసి ఇంకేమైనా అనలైజ్ చేయగలరా? లేదు, మీ వెనక పోస్టర్ సమ్ ఫ్యామిలీ డ్రామా అనుకుంటున్నాను. ఐ థింక్ సో, ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీలో జరిగేది, బట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా అనేది నా ఫీలింగ్. అంటే నేను ఇప్పుడు వరకు చూసిన ట్రైలర్ కానీ వాట్ ఎవర్ మీ ఇది కూడా చూసి నాకు అది అనిపించింది. మీరు గుర్తుపట్టలేకపోతే సార్ సక్సీడ్ అయినట్టే, ఏదో ఒక డిఫరెన్స్ మెయింటైన్ చేసినట్టే. ఓకే, దాన్ని మీరు చెప్పండి ఎట్లా ఉంటుంది? త్రూ అవుట్ ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటాయా, లేదంటే అంటే ఒకరి బాధ్యత ఇంకోళ్ళకి బరువు అయిందా, లేకపోతే ఒకరికి ప్రేమ ఇంకోళ్ళకి శాపమైందా, ఒకరి గర్వం ఇంకోళ్ళ నాశనానికి పతనానికి కారణమైందా అన్నది మీరు సినిమా చూసి నాకు 17వ తారీఖు పర్సనల్గా నాకు ఫోన్ చేసి చెప్పాలి. సో అంతే తప్ప మాకు చెప్పాను కదా మేడం, ఇంత క్లియర్గా చెప్పాను, చాలా క్లియర్గా ఉంది. అసలు ఏం చెప్పలేదు, మీరు చెప్పారని అనుకుంటున్నాను. ఒక బాధ్యత ఇంకొకరికి బరువు అయిందా, బాధ్యతాయుతమైన బరువుతో కూడిన ప్రేమ ఇంకొకరికి శాపమైందా, ఒకటి సక్సెస్ ఇంకోటికి శాపమైందా, నాశనానికి దారి తీసిందా
అన్నదే చిత్రం. గీయడానికి. సో చెప్పండి, దీంట్లో రాజమౌళి గారు కూడా ఉన్నారు కదా. సో ఇట్స్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. మన అందరికీ తెలుసు ఆయన కామెడీ మామూలుగా ఉండదు. టైమింగ్ అసలుకి ఆయన అలా వస్తేనే ఫేస్లో ఒక స్మైల్ వస్తూ ఉంటుంది. సో ఆయనతో త్రూ అవుట్ ఉన్నట్లు అనిపించింది నాకు చూసిన ట్రైలర్ వరకు. సో తన క్యారెక్టర్ ఎట్లుంటుంది ఏంటి అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా తను మా ఫాదర్ క్యారెక్టర్ చేశారు మూవీలో. ఓకే. అయితే మీరు అన్నట్టు తను మంచి పర్ఫార్మర్. బట్ కానీ అతను యూజ్ చేసుకున్న అందరూ ఓన్లీ ఒక తాగుబోతు క్యారెక్టర్కే వాడుకున్నారు. బట్ ఈ సినిమాలో తను చేసిన యాక్టింగ్ ఒక ఎమోషనల్ పీక్స్లో ఉంటుంది. సెకండ్ హాఫ్లో తను క్లైమాక్స్లో చేసే యాక్టింగ్ చాలామంది ఫాదర్స్కి, తండ్రులకి, విచ్చలవిడిగా తిరిగే తండ్రులు, పిల్లల్ని పట్టించుకొని ఫ్యామిలీ పట్టించుకునే ఉన్న తండ్రులకి బాగా కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీస్కి బాగా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. నాకు తెలిసి దీని తర్వాత ఆయనకి ఇలాంటి క్యారెక్టర్లు ఎక్కువ వస్తాయని కొంచెం చాలా నమ్మకం ఉంది. అంటే పర్ఫార్మర్ కానీ దానికన్నా దీంట్లో ఎక్కువ పర్ఫార్మర్ అతను ఏడిపించేదాన్ని పర్ఫార్మర్. అంటే ఇంకొక కొత్త రాజమౌళి గారిని చూస్తారండి. ఓకే, డెఫినెట్గా ఆయన చాలా వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఏ క్యారెక్టర్లో దూరిపోయినా ఆయన క్యారెక్టర్ పరకా ప్రవేశం చేస్తాం. అదే ఆకాయే మీరు అన్నది. సెట్లో కూడా చాలా హ్యాపీ ఉంటుందండి. నార్మల్ టైంలో కూడా అతను ఉంటే చాలా హ్యాపీ ఉంటుంది. ఓకే. సో త్రూ అవుట్ మొత్తం విజయవాడలోనే తీసారా, ఏమైనా అవుట్డోర్లో వెళ్ళారండి? లేదండి, మొత్తం నూజివీడు ఐడియా ఉందండి. తెలుసు. నూజివీడు పక్కన రావిచర్ల. ఆల్మోస్ట్ షూటింగ్ అంతా ఒక 60-70% అక్కడే తీసాము. ఓకే. తర్వాత మన సాంగ్స్ వచ్చేసి మన కొండపల్లి కిల్లా ఉంది కదా, కొండపల్లి కిల్లా, మన ప్రకాశం బ్యారేజ్ సరౌండింగ్ అంతా మేము తిరిగి అంతా మన విజయవాడ సర్కిల్ అండి. సరౌండింగ్ అక్కడే మన కొండపల్లిలో చదువుకున్నా. యాక్చువల్లీ నా స్టడీస్ అక్కడే. సూపర్. మన సాంగ్ మొత్తం అక్కడే చదువుకున్నాను నేను. సో నువ్వు జూడి ఇక్కడ అంతా అక్కడి నుంచి మొత్తం మామిడి తోటలు ఇవన్నీ అక్కడే ఉంటాయి. సో సరౌండింగ్స్ మొత్తం మన బ్యారేజ్ కానీ సో అన్ని మేము తిరిగిన ప్లేసెస్. ఇంకా మన సాంగ్ రీక్రియేట్ చేయమని చెప్పి మేడం. కొండపల్లి కిల్లాలో మీరు చదువుకున్నాను అన్నారు కదా, మన సాంగ్ అక్కడ చేసుకుని మీరు ఒకసారి రీక్రియేట్ చేసే సాంగ్ మీరు రీక్రియేట్ చేసి పెడితే మేము హ్యాపీగా. లేదు, ఇప్పుడు అక్కడ లేను కదా, హైదరాబాద్లో ఉన్నాను కదా. ఇప్పుడు హైదరాబాద్ మీరు అక్కడ ఉన్నప్పుడు పిలిస్తే డెఫినెట్గా అక్కడ ప్రమోషన్ చేసేవాళ్ళం. అదే కొండపల్లిలో నాగార్జున అనే ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో నేను +2 వరకు అక్కడే నేను స్టడీ నాదంతా. సో అక్కడ అది ఫేమస్ అనమాట. యాక్చువల్లీ మనసులోని మాటలలాగా మన దాంట్లో కూడా మనసులోని ఊసులని పంచుకుందామని అలాగే మీరు ఒకటి చేసి పడేయండి. జనాలు భయపడి తెలుసుకోవట్లేదు. డెఫినెట్గా ఒక రీల్ అయితే చేస్తాను నేను, నో ఇష్యూ, డెఫినెట్గా చేస్తాను. ఇంకా దీంట్లో ఎలాంటి జోనర్స్ ఉంటాయి అంటే కామెడీ వైజ్ ఉంది, ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ కనిపిస్తుంది, ఒక లవ్ బ్యాక్ డ్రాప్ కనిపిస్తుంది. ఇంకా ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి దీనిలో కొత్తగా? ఒక ఆడియన్స్ సినిమాకి వస్తున్నారంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో రావచ్చు మేము? ఒక ఆడియన్స్కి ఒక అంటే ఫుల్ మీల్స్ అండి. మన ఆంధ్ర వాళ్ళు భోజనం అంటారు కదా, మ్యాచెస్కి అలాగే ఉంటుంది. అయితే వల్గారిటీలు అయితే ఉండదు. అంటే ఐటమ్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి అవి ఉండవు. కానీ ఒక మంచి సినిమా చూసాం, మంచి సాంగ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ పరంగా అంతా బాగుంది, కామెడీ ఉంటుంది, చిన్నపిల్లల క్యారెక్టర్లు చేసుకుంటే చిన్నపిల్లలు కూడా ఇలా అనిపిస్తుంది. అంతేగాని నాకు తెలిసి ఓవరాల్గా మూవీ అన్ని జోనర్స్ని కవర్ చేస్తుంది. సో ఎన్ని థియేటర్స్ రిలీజ్ చేస్తున్నారు అంటే సినిమా తీయడం పక్కన అయితే కనుక రిలీజింగ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం యాక్చువల్గా. సో ఎన్ని థియేటర్స్ రిలీజ్ చేస్తున్నారు ఏంటి? మేము 50-100 అనుకుంటున్నాం అండి. 50-100. ఎందుకంటే ఫస్ట్ అలా తీసుకుంటే వన్స్ మూవీ టాక్ బాగుందంటే ఆటోమేటిక్గా అవి స్ప్రెడ్ అయిపోతాయి కాబట్టి ఒక 50-100 అనుకుంటున్నాం. ఓకే. తిరుగు గారు మీరు సౌండ్ డిస్టర్బెన్స్. యా. సో తిరుగు గారు మీరు చెప్పండి, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని పెట్టి మొత్తం హడావుడి చేసినట్టుగా అనిపిస్తుంది. సో అంతా మీ క్యారెక్టర్స్ అన్ని ఎట్లా ఉంటాయి, కామెడీ వే ఉంటాయి అంటే మీరు దీనిలో ఎమోషనల్గా చూపిస్తున్నారని చెప్పారు. మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయి మీతో పాటు చేసేవాళ్ళు? దాదాపుగా ఒక 20 మెంబర్స్ దాకా మనకు ఇన్ఫ్లుయెన్సర్స్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఈ మూవీలో. ఓ నైస్. ఉన్నారు. అయితే ఎక్కువ శాతం 90s స్టోరీ కదా, ఎక్కువ ఎమోషనల్తోనే ఉంటుంది అంతా. అంటే ఫ్రెండ్స్ క్యారెక్టర్లు, హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్లు అంతా ఎమోషనల్తోనే ఉంటుంది. ఇంకా మన వాళ్ళందరూ ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్లు, ఒక 20 మెంబర్స్ దాకా ఉన్నారు. సో ఎట్లా ప్రమోట్ చేస్తున్నారు మరి కాలగమనం అనేది, ఎలా ప్రమోట్ చేస్తున్నారు, ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్? విజయవాడ వాళ్ళు మొత్తం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఉన్నారు కదా. ఇన్ఫ్లుయెన్సర్స్ మన విజయవాడలో ఒక 150 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు మొత్తం అందరు కలిస్తే. ఓకే. అందరు కూడా మన సినిమా అని చెప్పేసి మా ఫస్ట్ రోజు పెట్టాం, విజయవాడలో ప్రోగ్రామ్ పెట్టాం. అందరూ కూడా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చారు. మేమందరం మీకున్నామన్న మన విజయవాడ సినిమా ఇది కంపల్సరీగా ముందుకు తీసుకెళ్దాం. అదిగాక మెయిన్ ఏంటంటే ఒక ఎథిక్స్తో తీసిన సినిమా అనమాట. ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలి, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. కంపల్సరీగా మూవీకి వెళ్ళిన వాళ్ళు మేమేం అడగాల్సిన పని లేదు, మూవీ చూసి వచ్చి 10 మందికి వాళ్ళే చెప్తారు. అది మాత్రం పక్క చాలా బాగా వచ్చింది మూవీ.
ఓకే. సో ఇప్పటి వరకు మూవీని ఎవరైనా ప్రొడ్యూసర్స్ కానీ మన ఇండస్ట్రీలో పెద్దలకు కానీ ఎవరికైనా చూపించడం జరిగిందండి జనరల్గా మూవీ ఒపీనియన్ కోసం? లేదు మేడం, ఎవరు చూపించలేదు. ఓకే. ఎవరు చూపించలేదు అంటే కొంచెం పెద్దలకే మా స్టూడియో పిలిపించి ఒపీనియన్ తీసుకోవడం కోసం చూపించామండి. కొంచెం కదా ఈ అంటే మూవీస్ మీద అవగాహన ఉండ కొంచెం పెద్దగా తీసుకొచ్చి చూపించాం. వీరన్ బాటిల్ తెమ్మని చెప్పరా? మంచి వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. అంటే సినిమా అంటే మనకు సెన్సార్ అవ్వకముందు చూసి వాళ్ళు ఇచ్చే సలహాలు చూసి కొన్ని ఉంటాయి కదా మేడం. ఏంటి డైరెక్టర్ గారు ఇలా చేశారు మీరు? ఇదేంటి అంటే మీరందరూ ఇంటర్వ్యూలో కూర్చుంటారు, నన్ను పిలవరా? అయ్యో, నా గురించి ఏం చెప్పరా? అసలు నేను ఈ సినిమాలో చేశానా లేదా? అయ్యో మేడం, పిలిస్తే నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంది మేడం. అంటే మేడం చెప్తే చెప్తా ఉన్నాం మేము. ఇవన్నీ కాదండి, నన్ను ఎందుకు పిలవలేదు? నా గురించి ఎందుకు చెప్పట్లేదు మీరు? అంటే సబ్జెక్ట్ వైడ్గా వెళ్తున్నాం కదా మేడం, అందుకే ఇంకా టాపిక్ రాలేదు. వస్తుంది మీ గురించి మాట్లాడుకుంటే ఎలా అసలు ఉంటాం. నన్ను పిలిచారా? లేదు, ఏమీ లేదు. అంటే ఎవరు సార్ మెయిన్ క్యారెక్టర్? అసలు ఏంటి చెప్పలేదు మాకేమి, సడన్ గా ఇంటర్వ్యూలోకి వచ్చి అడుగుతున్నారు. నాకు కూడా అదే డౌట్ వస్తుంది. అసలు నేను నిజంగా నేను అంటే చేశానా మా లేదా? మదర్ క్యారెక్టర్ చేశారు. చేశారండి మేడం. మీ మదర్ క్యారెక్టర్ మేడం హీరో మదర్. ఇలా ఫస్ట్ నుంచి అంతేనండి, ఇప్పుడే కాదు షూటింగ్ దగ్గర కూడా. అసలు నేనేంటి, నా లెవెల్ ఏంటి, నేనేంటి, ఇంత అందంగా ఇంత యూత్ గా ఉన్న నన్ను ఎలా చూపించారో తెలుసా మూవీలో? తెలియదు. మీరు మూవీ చూస్తే తెలుస్తుందండి. చూద్దాం. వితౌట్ మేకప్. మూవీలో మేడం చాలా అంటే కొంచెం బాగా మాస్ క్యారెక్టర్, హీరో తల్లి క్యారెక్టర్ చేశారండి. అందుకే అట్లా చూపించామని ఏదో ఫీల్ అవుతున్నట్టు ఉండాలి లేదండి, ఫస్ట్ నుంచి ఇంత ఈయన నా విషయంలో అయ్యో మీరెందుకంటే ఫీల్ అవుతారు. అయ్యి వీరన్ 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 అంటే ఇట్లాంటివన్నీ ఇట్లా మీ దానిలో ఇలాంటి క్యారెక్టర్స్ చాలా ఉన్నాయండి. చాలా మంది వచ్చి అలుగుతూ ఉంటారు డెఫినెట్ గా ఇట్లా. అందరూ అదే పరిస్థితి మేడం ఇప్పుడు. అందరూ అలుగుతున్నారా? అందరూ నా పోస్ట్ లో నా ఫోటో ఏది అక్కడ నేను కనిపించలేదు, ఇక్కడ నేను కనిపించలేదు, నా గురించి చెప్పట్లేదు, నా గురించి ఎక్కడ మీరు అడిగిన వాటికి మేము చెప్పలేదు, చెప్తున్నాం, టెన్షన్ అయిపోయింది. మేము పనికి రాలేదా, మేము అబ్బో ఇదంతా పెద్ద అయిపోతుంది సో మేడం. ఇదంతా పక్కన పెడితే మరి రెమ్యునరేషన్స్ ఇచ్చారా మరి మీకు తిరుగు గారు? అంటే ఇచ్చారా అంటే ఇక ఇస్తే ఇంకా మాకు వాల్యూ ఏముంటుంది, ఎందుకంటే మేము ఇద్దరం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. అంతా ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉంది. మేడం నేను ఈ మూవీకి యాక్చువల్గా హీరోయిన్కి తప్ప నేను ఎవరికి డబ్బులు లేదండి. ఆల్మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ విజయవాడ వాళ్ళు అందరూ చేశారు. ఇది మన సినిమా, మనం చేద్దాం, మనం ఏంటో మనం ప్రూవ్ చేసుకుందాం, స్టోరీ బాగుంది, ఇట్లా మీరు బాగా తీస్తారు అని అందరూ నాకు సపోర్ట్ చేశారు. ఈవెన్ ఇద్దరు హీరోస్ వీళ్ళిద్దరూ కూడా నా దగ్గర సింగిల్ రూపాయి తీసుకోలేదండి, ఒక్క రూపాయి కూడా నాకు తీసుకోలేదు. నేను ఈ రోజు వరకు వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. ఒక హీరోయిన్కే రెమ్యునరేషన్ ఇచ్చాము. సో ప్యాషన్తో అందరూ టీమ్ వైజ్గా ప్యాషన్తో చేస్తూ వచ్చారు. అయితే ఈ సినిమా గురించి అంటే సినిమాలో ఉండి కూడా అంటే ముందుకు రానోళ్ళు, దీని గురించి తక్కువగా మాట్లాడుకునే వాళ్ళందరికీ ఒకటైతే నేను చెప్పగలను, వాళ్ళు ₹1,00,000 ఇచ్చినా కూడా ఈ మూవీలో యాక్ట్ చేయలేదు. ఇలాంటి మూవీలో కనపడలేరు వాళ్ళు ₹1,00,000 ఇచ్చినా కూడా. కొంతమంది ఏంటంటే ఏదో మన పక్కన ఉన్నోడేగా తీసింది, మనం ఇదేగా అని చెప్పేసి కొంతమందికి ఉంది. వాళ్ళందరికీ నేను చెప్పేది అయితే ఇదే, ₹1,00,000 ఇచ్చినా కూడా ఇలాంటి మూవీలో వాళ్ళు యాక్ట్ చేయలేరు. తర్వాత అందరూ బాధపడతారు. ఏం లేదు మేడం, ఇక్కడ చిన్న వేరియేషన్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉందా మేడం సినిమా పరిశ్రమ ఎట్లా ఉందో, సినిమా అవకాశాల కోసం ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారో, వాళ్ళు ఒక్కసారి వచ్చి ఒక వారం రోజులు ఈ కృష్ణానగర్కి వెళ్ళి ఇటు షూట్స్ దగ్గర కానీ ఇటు చూస్తే అర్థం అవుతుంది మేడం దాని వాల్యూ ఏంటనేది. అవకాశాల కోసం వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగి ఆ ఇబ్బందులు ఎదుర్కొని నెలలో సంవత్సరాల తరబడి వెయిట్ చేసి ఒక్క డైలాగ్ వచ్చినా కెమెరా ఒక్కసారి ఫ్రేమ్ ఆళ్ళ మీద పెట్టినా ఈ జన్మకి ఇది చాలు అనుకునే పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఇక్కడ అనేది వాళ్ళకి తెలియదు మేడం. ఈజీగా పిలిచేసి నువ్వు ఇది కదా ఒక మంచి క్యారెక్టర్ ఇట్లా నేను ఇస్తాను, నేను రా చెయ్యి, నువ్వు నీలో టాలెంట్ ఉందా తీసుకొచ్చి నేను వాళ్ళతో బాగా చేస్తారు చేయగలరు అనుకున్న వాళ్ళు తీసుకొచ్చి ఈజీగా అవకాశాలు ఇచ్చేసరికి కొంతమందికి ఆ వాల్యూ తెలియట్లేదండి. ఆ వాల్యూ కొంతమందికి తెలియట్లేదు. సో అది లేదండి, సినిమా వచ్చిన తర్వాత డెఫినెట్గా వాల్యూ అనేది తెలుసు. అంతేనండి, మేము అదే వెయిట్ చేస్తున్నాం. సినిమా వన్స్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థం అవుద్ది ఎటువంటి సినిమాలో మనం చేసాము. బోర్ కొట్టేసాము లైట్లకి, మేము ఇక్కడే కూర్చుంటున్నాం కదా, వెళ్ళండి ఎంతసేపు ఉంటారు అంటుంది అన్నట్టు. లేదు, యాక్చువల్గా మాకు ఇంకొకళ్ళు రావడానికి సిగ్నల్స్ అనమాట. సో అంటే మేడం అయిపోయింది, ఇంకొకళ్ళు కూడా వస్తారు, ప్లీజ్ కమ్ అని చెప్పేసి మా వాళ్ళు మమ్మల్ని పిలుస్తూ ఉంటారు. సో ఫైనలీ
ఆల్ ద బెస్ట్ అండి. సో మీరు చేసిన కష్టం అంతా కనిపిస్తుంది. సో ఎవరైనా ఎండ్ ఆఫ్ ది డే ఆర్టిస్ట్గా వచ్చేవాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి రారు, వాళ్ళ ప్యాషన్తోనే వస్తారు. మిగతా అన్ని ఇండస్ట్రీస్లో అన్నిట్లో ఏదో ఎక్స్పెక్ట్ చేసో, మనీ ఎక్స్పెక్ట్ చేసో, పేరు ఎక్స్పెక్ట్ చేసో వస్తారు. బట్ ఇండస్ట్రీలో మాత్రం ఓన్లీ ఆర్టిస్ట్ అవ్వాలి, పేరు అనేది కూడా తర్వాత ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళకి అవకాశం వస్తే చాలని చెప్పేసి ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు. బట్ చాలా కష్టపడినట్లు మీ టీం అంతా తెలుస్తుంది అందరూ. సో ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా మీ కాలగమనం అనే సినిమా డెఫినెట్గా మంచి సక్సెస్ అవ్వాలి అండ్ మళ్ళీ ఇంకొక సినిమా తీయడానికి మీకే హెల్ప్ అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఆల్ ద బెస్ట్. మీ వాయిస్ వల్ల మీ అంత కాన్ఫిడెన్స్ వచ్చిందా, లేకపోతే కాన్ఫిడెంట్గా వాయిస్ వస్తుందా అర్థం అవ్వలేదు. కరెక్ట్. సో చూసారు కదండి, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. డెఫినెట్గా ఫనీ వాళ్ళు అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి అందరూ చాలా మంచి ప్యాడింగ్ ఉన్నారండి. మీరేం మిస్ అవ్వద్దు. డెఫినెట్గా సినిమాకి వెళ్ళండి. April 17th కాలగమనం సినిమా వస్తుంది. డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళండి, చూడండి, న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తున్నానండి ఆంధ్రప్రభ. నేను మీ ఉమా.